Hello viewers, welcome back to my channel Explore and Evolve. Welcome to Karnataka Diaries. జాగ్ ఫాల్స్ నుంచి గోకర్ణకు వెళ్తున్నాము. గోకర్ణలో మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్ నైట్ 8 కల్లా క్లోజ్, కానీ ఇప్పుడు టైం 7:50 అయింది. మాకు 10 మినిట్స్ మాత్రమే ఉంది. మ్యాప్లో అయితే 30 మినిట్స్ చూపిస్తుంది టెంపుల్కి. 10 మినిట్స్లో రీచ్ అవుదామా లేదా అనేది చూద్దాము. వర్షం పడుతుందా? మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి వర్షం పడుతుంది. 8:05 అయింది టైము. ప్లీజ్ ఇదే దారిలో మళ్ళీ తీసుకురారా, షాపింగ్ చేయాలి. సో ఇప్పుడు టెంపుల్ ఓపెన్ చేసి ఉంటే దర్శనానికి వెళ్ళిపోతాము, లేదంటే కనుక ఇక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వస్తాము. టెంపుల్ అయితే క్లోజ్ అని చెప్పారు బయట, కానీ మేము టెంపుల్ ఓపెన్లో ఉండడం చూసి వెళ్ళిపోయాము. అండ్ ఈ టెంపుల్కి వెళ్ళడానికి మగవాళ్ళు కంపల్సరీ పంచెల్లో రావాలి. ముందుగా ఈ గోకర్ణలో ఏముంది అండ్ దీని హిస్టరీ ఏంటో చూద్దాము. ఇది మహాబలేశ్వర్ టెంపుల్. ఇక్కడ శివుని ఆత్మలింగం ఉండిద్ది. ఇది త్రేతాయుగం నాటి శివలింగం. దీని బ్యాక్ స్టోరీ ఏంటంటే, రావణుడు శివుని కోసం తపస్సు చేసి శివుని ఆత్మలింగం కోరుకుంటాడు. శివుడు ఆ రావణుడికి ఆత్మలింగం ప్రసాదిస్తాడు. రావణుడు ఆ ఆత్మలింగాన్ని తీసుకొని లంకకు బయలుదేరతాడు. ఈలోగా బ్రహ్మ ఇంకొంతమంది దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆ ఆత్మలింగం లంకకు చేరితే చాలా దారుణాలు జరుగుతాయని, అది ఆపాలని కోరుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుగా పెట్టి గణేశుడిని ఒక చిన్న బ్రాహ్మణుడి రూపంలో రావణుడి దగ్గరికి పంపిస్తారు. అది చూసి రావణుడు సంధ్యావందనానికి వేలైందని ఆ చిన్న బ్రాహ్మణుడి రూపంలో ఉన్న గణేశుడికి ఆ ఆత్మలింగాన్ని ఇచ్చి సంధ్యావందనం కోసం వెళ్తారు. అలా ఎందుకంటే శివుడు ఆత్మలింగాన్ని ఇచ్చేటప్పుడు ఒక కండిషన్ పెడతారు, ఈ లింగాన్ని ఎక్కడైతే కింద పెడతారో అక్కడే ఉండిపోతా అని చెప్తారు. అలా రావణుడు వినాయకుడికి ఆ లింగాన్ని ఇచ్చి నేను వచ్చేదాకా కింద పెట్టద్దని చెప్తారు. అలాగే వినాయకుడు కూడా నేను 3 సార్లు పిలుస్తాను, ఆ లోపల రాకపోతే కింద పెట్టేస్తా అని చెప్తారు. రావణుడు అటు వెళ్ళగానే వెంటనే వినాయకుడు ఆయన్ని 3 సార్లు పిలుస్తారు. ఆయన వచ్చేలోపే దాన్ని కింద పెట్టేస్తారు. అప్పుడు ఆ శివలింగం అక్కడే ఉండిపోతుంది. రావణుడు ఎంత ప్రయత్నించినా కూడా ఆ శివలింగాన్ని పైకి తీలేడు. రావణుడి శక్తికి ఆ ఆత్మలింగం షేప్ మారి ఇలా అయిపోతుంది. దాని చుట్టూ ఇలా కట్టేశారు. మనం వెళ్ళినా కూడా ఇలా అభిషేకం చేసి ఆత్మలింగాన్ని మనం తాకచ్చు. అందరి చేతికి తెలియదు, కొంతమంది చేతికే తగులుతుందంట. శివలింగం మొత్తం ఆల్మోస్ట్ భూమి లోపలే ఉంటుంది. ఆ పైన టిప్ మాత్రం మనం తాకచ్చు. ఆ ఆత్మలింగమే ఈ గోకర్ణ మహాబలేశ్వర్ టెంపుల్లో ఉండే లింగం. చూడ్డానికి టెంపుల్లా లేదు, ఏదో పాతబడిన ఇల్లులా ఉంది. మేము వెళ్ళేటప్పటికి గుడి క్లోజ్ చేయలేదు, కానీ అభిషేకాలు జరుగుతున్నాయి. లాస్ట్ అభిషేకం టైం అయిపోయిందని గుడిలో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తుంటే మేము మాత్రం గుడిలోకి వెళ్ళాము. అయితే ఆత్మలింగాన్ని తాకే సమయం ఇది కాదంట. మార్నింగ్ టైం అయితే 6 to 7 అండ్ ఈవినింగ్ టైం ఒక 1 hour ఇస్తారు. అప్పుడే వెళ్ళి మనం టచ్ చేయొచ్చు. కరెక్ట్గా గుడి క్లోజ్ చేసే టైంకి మేము లోపలికి వెళ్ళాము. అయితే మేము లోపలే 1 hour పాటు ఉన్నాము. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ లోపలికి వెళ్తున్నాం, గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళాం. అలా లిటరల్లీ 10 times మేము దర్శనం చేసుకున్నాం. ఆ టైంలో ఏం జరుగుతుందంటే స్వామికి లాస్ట్గా అభిషేకం చేస్తున్నారు. ఆ అభిషేకం చేస్తున్నప్పుడు ఆ వాటర్ ఎక్కడ ఉండకుండా క్లాత్తో నీట్గా తుడిచి ధూపాలు హారతులు ఇచ్చి పైన ఈ శివుని విగ్రహం పెట్టి క్లోజ్ చేసేసారు. డే టైంలో వెళ్ళినా మేము ఇన్ని చూసేవాళ్ళం కాదేమో, ఇంతసేపు గుడిలో ఉండేవాళ్ళం కాదేమో. అన్ని దర్శనాల తర్వాత బయటకు వచ్చాము. బయట మొత్తం షాపింగే ఉంది. సో అవి కూడా క్లోజ్ చేయబోతున్నారు. మేము మాత్రం వెళ్ళి కొన్ని షాప్ చేసి వచ్చాము. ఇంకా ఆ టెంపుల్ ఎదురుగానే సంతృప్తి అనే రెస్టారెంట్ ఉంది. సో అక్కడికి వెళ్ళాము, తినేసి స్టార్ట్ అవుదామని.
వెజ్ ఫ్రైడ్ రైస్, గోబీ ఫ్రైడ్ రైస్ అండ్ కర్డ్ రైస్ చెప్పుకున్నాము. ఇంకా కొంతమంది ఏమో మీల్స్ చెప్పుకున్నారు. అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసి పక్కనే ఉన్న బీచ్ కోసం వెళ్తున్నాము. చంద్రుడితో బీచ్ క్రియేటివిటీ. ఈ టైంలో అసలు మాకు బీచ్ ఏం కనిపించలేదు. అండ్ బీచ్ దగ్గరికి వెళ్ళకుండా ఇలా మొత్తం కట్టేసి ఉంచాడు. ఎందుకంటే వర్షాలు, క్లైమేట్ ప్రభావం వల్ల. అయితే సరిగ్గా ఆడదాకా ల్యాండ్ ఉంది. వాటర్ చాలా దూరంగా ఉన్నాయి. ఈ చీకట్లో అయితే అసలు కనిపించట్లేదు. అలా గోకర్ణ అయ్యి నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. అంటే దర్శనం అయిపోయింది కదా, అవ్వకపోతే కనుక అక్కడ స్టే చేద్దాం అనుకున్నాము. సో అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మురుదేశ్వర్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ నైట్ వ్యూ చాలా బాగుంటుందంట. సో నైట్ స్టే కోసం ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము. ఇక్కడ మేము స్టే చేయబోయే హోటల్లో వ్యూ అయితే చాలా బాగుంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. దానికోసమే నైట్ స్టే ఇక్కడ ప్లాన్ చేసాము. Take the next right toward Cary Road, then turn right onto Cary Road. ఇదే ఆ హోటల్. టెంపుల్ ఎదురుగానే ఉంటుంది. మార్నింగ్ దర్శనానికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంత దగ్గర. మేము వచ్చే ముందే బాగా వర్షం పడి ఆగింది. సో రోడ్లన్నీ తడిచిపోయి ఉన్నాయి. రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ బాగుండిద్దని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను. కనిపిస్తుందా? అక్కడ టెంపుల్ గోపురం ఉంది. అండ్ పక్కనే శివయ్య కూడా ఉన్నారు. కానీ ఈ నైట్ టైం మీకు ఫోన్లో కనిపించట్లేదు. గోపురం అండ్ పక్కనే పెద్ద శివుడు విగ్రహం అండ్ బీచ్ ఇవన్నీ కలిపి కనిపిస్తాయి. అందుకే ఈ హోటల్ తీసుకున్నాము. మార్నింగ్ కనిపిస్తుంది. మీలో కూడా ఎవరైనా వస్తే కంపల్సరీ ఈ హోటల్లో స్టే చేయండి. హోటల్ రూమ్ వచ్చేసి మేము 2 రూమ్స్ తీసుకున్నాము. 4800 అయింది 2 రూమ్స్కి కలిపి. ఇందాక శివుడి విగ్రహం కనిపించలేదు కదా, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. కనిపిస్తుంది కదా. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ టెంపుల్ మార్నింగ్ ఎలా ఉందో నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. Do like, share and subscribe.